హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చి థంబ్‌నెయిల్ చూసారు కదా! థంబ్‌నెయిల్ చూసినట్టుగా నిజంగానే మా ఇంట్లో ఈ ప్రమాదం జరిగిందండి. అది కూడా పెద్ద పండుగ రోజు, అదే సంక్రాంతి రోజు, ఫెస్టివల్ రోజే జరిగిందండి. మార్నింగ్ లేసి మామూలుగా వంటలు మొదలు పెడతాం కదా! అట్లాగే మా వదిన వంట చేస్తునిందండి. ఒక ఒక స్టవ్ మీద పొంగల్ పెట్టింది. ఒక స్టవ్ మీద పప్పు కడిగి కుక్కర్‌లో వేసింది. నేను అంగడికి వెళ్ళానండి. కూరగాయలు తెద్దామని, సాంబార్ వాటికి కూరగాయలు తెద్దామని పక్కనే అంగడికి వెళ్ళాను. నేను వచ్చేటప్పటికి కుక్కర్ పేలిపోయి చిమ్నీ కూడా ఊడి పడిపోయిందండి. ఆ మూత ఎగరడము, ఆ స్పీడ్‌కి చిమ్నీకి తగిలి, ఆ చిమ్నీ కూడా గోడకి పెట్టినది కూడా ఊడి కింద పడిపోయింది. అంత స్పీడ్ వెళ్ళింది. ఎట్లో అసలు ఏమి కాలేదు. మేము అదే అనుకున్నామండి. ఎంత ఇదైనా పర్వాలేదు గానీ మనిషికేం కాలేదు. ఒక్కొక్కరికి చూస్తాం గదా వీడియోలో. ఇదండి చిమ్నీ అంతా క్లీన్ చేస్తున్నారు. ఇదో చూడండి మా వదిన క్లీన్ చేస్తా ఉంది. పప్పు అంతా అది పప్పయ్యేసరికి వంట రూమ్ అంతా గందరగోళం అయిపోయిందండి. ఆ రోజు ఎందుకులే, ఒక పక్క పండగ, ఒక పక్క మళ్ళా ఇంట్లో పెట్టుకోవాలి గదా! ఇస్తరు వేయాలి గదా! టైం అయిపోతుంది. ఒక పక్క ఇది ఇలా జరిగింది. శుభ్రం చేసుకుంటానే టెన్షన్ పడతా ఉన్నాం. టయానికి అవుతదా లేదా అని. ఇంక అందుకని బయట పెట్టేసాం వంట సామాను మొత్తం బయట పెట్టేసాము. చూసారు కదా కుక్కరు అంతా 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 చిమ్మేసిందండి వంట రూమ్ మొత్తం. ఆ పేలిపోవడంలో అంతా వుడ్ వర్క్ మొత్తం పప్పే. ఆ గోడలకి, ఆ టైల్స్‌కి మొత్తం పప్పే చూడండి. ఎంత గలీజ్ అయిపోయిందో. ఇదంతా చిన్నంగా అందరం మా అబ్బాయి, మా వదిన, నేను, మా మావయ్య అందరం ఒక్కొక్కరం క్లీన్ చేసుకుంటా ఉన్నాం. నేను లోపల వంట రూమ్‌లో క్లీన్ చేస్తా ఉన్నానండి. నాకైతే భయమేసింది. మా వదినకైతే ఏం కాలేదులే దేవుడా అని అనుకున్నాను. ఇదండి పప్పంతా. స్టవ్ అంతా తీసి బయట పెట్టేసాం ఇంకా అంతా క్లీన్ చేయాలని. చేతి కాడేమో కొంచెమేమో గీసుకుందండి. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. మా వదినైతే చాలా సేపు దాకా ఇది కాలేదండి. ఆ సౌండ్ అంతలా సౌండ్ వచ్చిందంట. గ్యాస్ పేలిపోయిందని అనుకుని భయపడిందంట. అసలు ఏం అర్థం కాలేదంట. కుక్కర్ పేలింది కూడా అర్థం కాలేదంట మా వదినకి. అంత షాక్‌లో ఉండిపోయింది. అది పేలిపోవడం, అది చిమ్నీ పడిపోవడం, అసలు చిమ్నీ పడిపోయిందా, కుక్కర్ పేలిపోయిందా అని అర్థం కాలేదంట ఒక 5 నిమిషాల దాకా. ఆ సౌండ్ విని మా మావయ్య గబగబా వచ్చి ఏమైంది అనంటే మాట కూడా రాలేదంటండి. అంత భయపడిపోయింది పాపం. చెప్తుంటే నాకు పాపం అనిపించింది. భయపడిపోయి ఉంటది బాగా. చాలా సేపు దాకా భయమైతే పోలేదు పాపం మా వదినకి. ఇంకా వంటలు కావాలని చెప్పి పాపం ఆ భయంతోనే వంటలు చేస్తుందండి. బయట పెట్టేసాను ఇంకంతా. స్టవ్ అంతా బయట పెట్టేసి ఇంక వంటలు చేస్తా ఉన్నాము. ఏదో అది ఇది చెప్పి నవ్వుకుంటా ఆ భయం పోవాలని మా అబ్బాయి నవ్విపిస్తా ఉన్నాడండి. నేనైతే వీడియో తీస్తా ఉన్నాను. నేను వచ్చేటప్పటికి చిమ్నీ చేతిలో పెట్టుకున్నారండి వీళ్ళిద్దరూ, మా మామయ్య, వదిన. నేనప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు తీస్తే బాగుండదులే అని మళ్ళా కామ్‌గా అయిపోయి ఆ చిమ్నీ అంతా బయట పెట్టిచ్చి క్లీన్ చేపిస్తా అలా ఉన్నాను. 2 డేస్ దాకైతే ఆ భయం పోలేదండి. మా వదిన వంట రూమ్‌లోకి రావాలంటే అదే గుర్తొస్తుందంట. అదే గుర్తొస్తుందమ్మా అని అంటుంది. ఎంత సౌండ్, ఒక బాంబు పేలినట్టుగా అట్టొచ్చేసిందంటండి సౌండు. పాపం చాలా భయపడిపోయింది. ఇక్కడ పూల మాల కుడతా ఉన్నారు. అదే పెద్దలకి వేస్తాం గదా మాల ఇంట్లో, వాటికి మా అమ్మాయి పూల మాల కుడుతుంది. చూడండి ఎంత బాగుందో. చాలా అందంగా కుట్టింది గదా మాల. ఇదండి మా వదిన చేతి మీద చూపిస్తుంది చూడండి. అది గీసుకుంది కూడా అర్థం కాలేదంట. ఆ విజులు కూడా చూడండి గీత. ఆ విజులు కూడా గుండెలకి తగిలింది కూడా అర్థం కాలేదు. ఏదో తగిలింది అంటుంది. నొప్పిగా ఉంది గుండెల కాడ ఏదో తగిలింది అంటుంది. తర్వాత చూస్తే అక్కడ విజులు పడిపోయి ఉంది. విజులు ఆ స్పీడ్‌కి గుండె కాడ తగిలింది పాపం. ఆ రోజంతా నొప్పి అంటునింది. దేవుడి దయ వల్ల ఆ రోజైతే ఏం కాలేదండి. అదే అనుకున్నాను. ఆ రోజైతే ఏం కాలేదు. ఎట్లో ఆ వంట రూమ్ అంతా గలీజ్ అయిందని అదొక్కటే గాని మనిషికైతే ఏం కాలేదు. అదే సంతోషపడ్డాము. అయితే అయిందిలే గాని మనిషికైతే ఏం కాలేదు. దేవుడు మా పక్కే ఉన్నాడనుకున్నాను. ఇంకా టైము ఆ టైంకి పెట్టాలని గబగబా పాపం చేస్తా ఉందండి పాపం అప్పటికి. మా వదినే చేసింది వంటలన్నీ పెద్ద పండుగ రోజు. వంటలు బాగా చేస్తదండి. ఇక్కడ పులిహోర కలుపుతుంది. చింతపండు పులిహోర. కానీ అన్ని టయానికే కరెక్ట్‌గా అన్ని టయానికే జరిగిపోయినియి. ఇక్కడ మా పెద్దవాళ్ళకి మా అత్తయ్య, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ మామయ్య, అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ, నాన్న, మా అత్తయ్య అండి. ఆ రోజు మా హస్బెండ్‌ని చూస్తే ఫుల్లు జ్వరం అండి. చాలా 104 అలాగుంది. ఫుల్లు జ్వరము. ఇదంతా మా అమ్మాయే రెడీ చేసింది. మా వదిన వాళ్ళ కూతురు. అన్నీ చాలా బాగా చేస్తదండి. పనులన్నీ చక్కగా చేస్తది. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలనిపిస్తది. అన్ని ప్రతి ఒక్క పని వచ్చండి. ముగ్గులు గాని, మెహందీ గాని, ఇంట్లో పనులు గాని, వంటలు గాని అన్నీ బాగా చేస్తది. మాలుగా తనే కుట్టింది చూడండి ఎంత బాగా కుట్టిందో అందంగా. ఇక్కడంతా అంతా తనే రెడీ చేసి ఇంకా సాంబ్రాణి వేసుకుంటా ఉన్నాము. ఇంకా ఫస్ట్ మా ఆయన చేత ఏపిస్తున్నామండి. టెంకాయ కొట్టించి సాంబ్రాణి వేస్తున్నాము.
ఫుల్ జ్వరం అండి పాపం తనకి. లేసి స్నానం చేసేదానికి కూడా ఓపిక లేదు. ఇంకా ఆ రోజు వేయాలి కదా అని చెప్పి తప్పదు కాబట్టి లేసి స్నానం చేసి సాంబ్రాణి వేసి తినేసి మళ్ళీ పడుకున్నాడండి. అసలు ఆ రోజైతే కాలు కింద పెట్టలేదు పాపం తను. మరుసటి రోజుకి కొంచెం బెటర్ అయింది. ఈడ ఒక్కొక్కరు సాంబ్రాణి వేస్తా ఉన్నాం. అందరూ కంపల్సరిగా వేయాలండి. వేస్తేనే మా అత్తయ్యకి సంతోషం. ప్రతి ఒక్కరు పిల్లలందరూ అంటే ఇష్టం అంటే మా అత్తయ్యకి. అందరిని బాగా చూసుకుంటది. నన్నైతే ఇంకా చాలా బాగా చూసుకుంటదండి. నేనంటే చాలా అంటే చాలా ఇష్టం నేనంటే. మా అమ్మ కూడా అట్లా చూడదండి. అట్లా చూస్తుద్ది మా అత్తయ్య. నేను అడక్క తలకి ఏది కూడా నాకు ఏదైనా కావాలి నేను అనుకోక తలకి తీసుకొచ్చి నాకు పెట్టేస్తదండి. అది ఏదైనా సరే ఫుడ్ విషయంలో గానీ, ఏ విషయంలో అయినా సరే, ఒక నగల విషయంలో గానీ, చీరల విషయంలో గానీ, ఏ విషయంలో అయినా సరే నాకు ఆలోచన కూడా రాదు. తను తీసుకొచ్చి ఆడ పెట్టేస్తదండి. అంత బాగా చూసుకుంటది. మా అత్తలాంటి అత్త ఎవరికి దొరకదు. ఈడ ఒక్కొక్కరు వేసుకుంటున్నామండి. వీళ్ళంతా మా వదిన వాళ్ళ పిల్లలు. మా పెద్దాడి బిడ్డ ఇందాక పంచ కట్టుకున్న అబ్బాయి మా పెద్దాడి బిడ్డ కొడుకు. వీళ్ళు మా చిన్నాడి బిడ్డ పిల్లలు. ఇక్కడ వైషు మా కూతురు ఏడుస్తా ఉందండి. ఇది మామూలేనండి. ప్రతి సంవత్సరం అంతేను సాంబ్రాణి వేసే రోజు ఏడుస్తానే ఉంటది. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం అండి. నా కూతురు అంటే భలే ఇష్టం అండి. పిల్లలందరిలో ఎవరంటే ఇష్టం అంటే నా కూతురే చెప్తది. అంత ఇష్టం అండి. అంత బాగా చూసుకునేది కూడాను. చాలా బాగా చూసుకుంటదండి. అందుకే తనకి కూడా వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. ఆ రోజంతా ఏడుస్తానే ఉన్నింది. వాళ్ళ నాన్నమ్మ గుర్తొచ్చిందంట. ఇక్కడ వీడియో తీస్తా ఏడిపిస్తా ఉన్నాడు వాళ్ళ మామ. చాలా ఇష్టం అండి పాపం. ఇక్కడంతా అన్నాలు తింటా ఉన్నాము. ఇక్కడ అందరం కలిసి చేసుకుంటేనే మా అత్తయ్యకి ఇష్టం అండి. ఎవరు ఒక్కరు రాకపోయినా కూడా ఆమె బాధపడుతది. అందుకే ఎక్కడున్నా కూడా పెద్ద పండుగ రోజు అందరం ఇక్కడ మేము మా ఇంట్లో కలుసుకొని వండుకొని తిని సంతోషంగా ఉండాలండి. మళ్ళీ బాధపడతా ఏడుస్తా ఉండకూడదు. సంతోషంగా అందరం హ్యాపీగా ఒక ఫెస్టివల్ జరుపుకున్నట్టుగా జరుపుకోవాలి. ఆమె చెప్పేది కూడా బతుకున్నప్పుడు చెప్పేది ఇలా చేయబాకండి అలా చేయబాకండి. నేను చచ్చిపోయినా కూడా మీరు అలా సంతోషంగా ఉండి అందరూ ఉండి సాంబ్రాణి వేయాలి నాకు. అందరూ హ్యాపీగా వండుకొని తినాలి, తినేసి వెళ్ళాలి అని చెప్పేది. అందుకే మేము అలాగే ఆమెకి ఇష్టం వచ్చినట్లుగానే ఉంటాం మేము కూడా. అంతే అండి ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.